ఏమంట హాలిడే అయితే ఏమవుతుంది మమ్మీ? అయ్యయ్యో బ్యాగే పడేసారుగా. చిన్ని చూడండి బ్యాగ్ వదిలేసేసింది మొత్తం. అంటే ఆమె కాలేజ్కి పోతుందా స్కూల్కి వెళ్తుందా అర్థమవుతలేదు. ఆరెంజెస్ అన్ని నమిలి అందులో పడేసింది. అయ్యా మీరిద్దరు తినగా నాకు ఉంచిరంటే మరి అది ఏమాత్రం ఉంచిరు. మయూకని లేపేదే జగతి పని. మైక్ స్నానం కంప్లీట్. కూర్చేద్దామా? ఇప్పుడే వేసిన నానపేసి ఇదే పని ఉంటది. ఇక పొద్దు నుంచి ఒక 10 ఆరబెట్టింది. తీయడం వేయడం తీయడం వేయడం తీయడం. మేము 5గురం కాబట్టి ఒక 6 eggs అట్లా ఇక్కడ ఆమ్లెట్స్ వేసుకుంటున్నాం. అరే ఆమ్లెట్ పట్టేసుకున్నది. నవ్వుతుంది. తిను మైక. అర్రే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ. సో బ్లాగ్స్ అందరు అడుగుతున్నారు కాబట్టి పొద్దున అయితే ఈరోజు హడావిడి ఫ్రైడే కాబట్టి అంత తీయలేకపోయినా. సో మధ్యాహ్నం నుంచి చూపిద్దాం నైట్ వరకు మేము ఏమేమి చేస్తాము ఏంటి అనేది మొత్తం ఈరోజు బ్లాగ్ చేయాలని అనుకుంటున్నా. ఈరోజు మధ్యాహ్నం అయితే చుక్క కూర మా అత్తమ్మ చేసింది మధ్యాహ్నం లంచ్లోకి. నైట్ పువ్వ తింటున్నావా? సంతోష తినదు. తింటుంది, నేను తింటాను. అంటే 3 అవుతుంది. జగతి స్కూల్ లంచ్ ఇవ్వడం తీసుకురావడం నేనే చేస్తా. సో ఈరోజు బావని కూడా తీసుకెళ్తా, ఎందుకంటే మీకు వీడియో కావాలి కాబట్టి, నాకు ఒకరి హెల్ప్ కావాలి కాబట్టి బావని తీసుకొని వెళ్తున్నా. ఈరోజు లంచ్ జగతికి క్యారెట్ రైస్ ఇచ్చిన, నాకు మధ్యాహ్నం అంత కుదరలేదు మీకు చూపించడానికి. సో వెళ్దాం రండి, జగతిని తీసుకొని వద్దాం. చూడండి నా ముగ్గు బాగుందా? ఈరోజు ఫ్రైడే కదా. ముగ్గు చాలా బాగుంది మమ్మీ. ఫస్ట్ టైం అవుతుంది, నాకు అలారం వచ్చింది. నాడు హడావిడి ఉంటుంది ఎవ్రీడే. యాక్చువల్ అందరూ ఆడ పిల్లలు ఎట్లా వెయిట్ చేస్తుంటారు తెలుసా అసలు హాస్టల్లో. ఎట్లా ఉంటారా, మేము తప్పిపోయినాం, మమ్మల్ని ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి అన్నట్టు చూసుకుంటూ ఉంటుంది. అవును. ఒరే అమ్మ బైక్ తీసేటట్టు ఉంది కదా చిన్ని. ఒరే అమ్మ అంత సినిమా లేదు. సినిమా నీకు ఉండదు, దిగు. నువ్వు ఎక్కినా నేను బండి కూడా ఎక్కాను మళ్ళీ. మేము బ్లాగ్ కోసం నన్ను కూడా పట్టుకోబోతుంది ఈరోజు. మరి ఏం చేస్తాం? ఈరోజు ఇంకొక మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్తో అయితే మేము ముందుకు వచ్చాను. అగారో ఎలక్ట్రిక్ కెటిల్. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. తీసుకొని కూడా ఒక 15 days అవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే మయూకకి ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, సో ఇందులో స్టీమ్ చేసుకోవడానికైనా ఏదైనా సరే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ అట్లనే మనం ఎప్పుడన్నా బయటికి హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఫుడ్ అయితే వండుకోలేం కదా. సో చిన్నపిల్లలకైతే చాలా ఉగ్గు ప్రిపేర్ చేయడం, లేదంటే ఏదైనా ఫ్రూట్స్ స్టీమ్ చేయడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను, వచ్చేయండి. ఇదే అగారో రీగెన్సీ మల్టీ కుక్ కెటిల్. మల్టీ ఫంక్షనల్ ప్రోడక్ట్. ఇందులో ఏ టైప్ వంటలన్నా వండుకోవచ్చు. స్టూడెంట్స్ అండ్ బ్యాచిలర్స్కి పర్ఫెక్ట్. ఇది 600 వాట్ పవర్తో వస్తుంది. ఇందులో టెంపరేచర్ సెట్టింగ్స్ వస్తాయి. ఇది మెయిన్ ఇన్నర్ పాట్. దీని కెపాసిటీ 1.2 liters. మనకు స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చింది కాబట్టి ఫుడ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ క్లీన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. లోపల మినిమం అండ్ మ్యాక్సిమం లెవెల్స్ కూడా ఇచ్చారు. కెటిల్ పవర్ బేస్డ్ అటాచబుల్. ఇంకా ఇది 300 degrees వీవిల్ కోడ్తో వస్తుంది. ఇది పవర్ కేబుల్. మనకి గ్లాస్ లెడ్ కూడా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ గ్రీన్ రాక్. స్టీమ్ చేయొచ్చు వెజిటేబుల్స్ ని అండ్ ఎలివేట్ చేయడానికి యూస్ చేయొచ్చు. ప్లాస్టిక్ బౌల్ కూడా ఇచ్చారు, మనం ఇందులో కేక్ అలాంటివి చేసుకోవచ్చు. ఎగ్ బాయిలింగ్ ర్యాక్. ఒకేసారి మనం 6 eggs వరకు ఇందులో బాయిల్ చేసుకోవచ్చు. ఎగ్ బాయిల్ చేసుకునేటప్పుడు మనం మినిమం వరకు వాటర్ పోసుకోవాలి. ఎంత ఫాస్ట్గా బాయిల్ అయిపోయినాయో, వితిన్ 5 minutesలో బాయిల్ అయిపోయినాయి. చూడండి, వావ్. బౌల్లో ఆయిల్ వేసి బౌల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా కేక్ అయితే నేను ప్రిపేర్ చేశాను. అండ్ మన ఎలక్ట్రిక్ కెటిల్లో నేనైతే దాన్ని పెట్టేసిన. అండ్ మనకి వితిన్ 15 minutesలో స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీగా ఉంది, సాఫ్ట్గా ఉంది అండ్ చాలా స్వీట్గా కూడా ఉంది. సో చాలా చాలా స్మూత్గా ఉంది. ఈజీగా ఒక 10 to 15 minutesలో చాలా డెలిషియస్ కేక్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వంట చేసేస్తామో, చాలా స్పీడ్గా కూడా అవుతుంది. అండ్ ఇది మనం కిచెన్లోనే ఉండి చేయాల్సిన అవసరం లేదు. చిన్న బేబీస్ ఎక్కడున్నా సరే మనం వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళని చూస్తూ కూడా మనం ఆ రూమ్లోనే వంట చేసేసుకోవచ్చు. చాలా ఫ్యాబులస్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. మీరు కూడా అగారో ఎలక్ట్రిక్ కెటిల్ ఆర్డర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఏమంట? హాలిడేనా? హాలిడేనా? ఎందుకు? అరే ఏమైంది జగతి? జగతి జగతి సే హాయ్. ఇది చూడు ఒకసారి హాయ్ చెప్పు. మీ ఫ్రెండా? సో హాలిడే అయితే ఏమవుతుంది మమ్మీ? ఓహో హాలిడే అయితే హెడ్ ఎక్ కదా మీకు ఇంట్లో. అవి పరిగెడుతున్నాం, జంపు 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 జంపు. జగతి ఎంత కోటి చూడండి. ఎక్కు బండి అరే కింద పడతావు అమ్మా. సో చిన్ని ఇక్కడికి వచ్చి డైలీ మిల్క్ తీసుకుంటుంది ఆల్మోస్ట్. అంటే డైలీ అంటే డే బై డే 2 డేస్కి ఒకసారి అట్లా తీసుకుంటుంది. జగతి చూడండి ఆమె బ్యాగ్లో ఏదో, అరే పెన్సిల్ ఎందుకు తీస్తున్నావు జగతి? అయ్యయ్యో బ్యాగే పడేసిరుగా. చిన్ని చూడండి బ్యాగ్ వదిలేసేసింది మొత్తానికి. లే 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 ఫుల్ హెడ్ ఎక్ ఉంటుంది నిజంగా పిల్లల్ని షాప్కి పట్టుకురావాలంటే. ఎవరిచ్చారు మేడమా? యూ మీ ప్లీజ్ ప్లీజ్. చిన్ని చూడండి ఆమె కాలేజీకి పోతుందా స్కూల్కి వెళ్తుందా అర్థమవుతలేదు. దాంట్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టమ్మా. బ్యాగ్లో పెట్టేసుకో సరిపోయిందా? ఏమైంది జగతి? మమ్మీ ఆ అమ్మాయి ఏంది నన్ను చూస్తుంది? అరే వాళ్ళు చూస్తుంటే అమ్మాయి చూస్తే నన్ను ఏం చేయమంటావు మమ్మీ? చూడండి ఫ్రెండ్స్, అమ్మాయిలు నన్ను చూసినా తప్పే ఉంది వీళ్ళతోన. వాళ్ళు నన్ను చూస్తారు, నేను అందంగా ఉన్నా. సరే పద. ఏమైంది మమ్మీ మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? చూడండి ఆ జేబులు ఎందుకు పెట్టుకున్నది? జగతి పువ్వు తెంపుకోవా? ఇక్కడ ప్రతిరోజు జగతి పువ్వు తెంపుకుంటుంది. పువ్వు తెంపుకొని వస్తుంది పైకి, లేకపోతే వాళ్ళ టీచర్కి ఇస్తుంది. ఏంది అది? అంటే చిన్ని వెళ్తే ఇక ఎవ్రీడే లాలీపాప్ కొనుక్కొని వస్తుందా? రండి రా రండి. అది జగతి చైర్. ఎవ్రీడే జగతికి ఆ చైర్ అవన్నీ రెడీ పెట్టాలి, తీస్తుంది అనమాట. పోసింది మొత్తం పోసింది మమ్మీ కింద. జగతి అండ్ చిన్ని ఇంటికి రా అందాడు ఒక డైలాగ్ వస్తుంది. ఏం డైలాగ్ చెప్పు మమ్మీ? ఎస్ సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉండు. డైలీ పడుకుంటుంది, ఇది రాగానే లేపేస్తుంది దాన్ని. హ్యాండ్ వాష్ చేసుకుందాం పదా. జగతి నువ్వు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. అదేంటి చూడు ఆరెంజెస్ ఎట్లా తిన్నది. అదేంటి మమ్మీ గుజ్జు గుజ్జు అంత అనలేసింది తిని. చీ 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 ఆరెంజెస్ అన్ని నమిలి అందులో పడేసింది. అయ్యా అదేం తినకుండా వచ్చింది. కారం ఎందుకు అయింది? కారం లేదు. అయ్యా అదేం జగతి సగం అట్లే పెట్టేసినావు. చాక్లెట్ ఎక్కడిది? మీ మేడం ఇచ్చిందా? మరి ఎక్కడిది? ఏం చేయాలి? అరే అందులో చాక్లెట్ అంట చూడు మమ్మీ. కాదు జగతి, ఎందుకు ఇట్లా సతాయిస్తావు నన్ను? నేను ఇస్తా జగతి, ఫస్ట్ నాడు స్నానం చేస్తున్నాడు, ఇస్తా కదా. డైలీ నాకు వచ్చిన తర్వాత స్నానం చేపించి తినిపించి మళ్ళీ పడుకోబెట్టేదాకా హెడ్ఏక్ ఉంటుంది. ఇందులో పెడుతున్నా నాన్న, మనం హోంవర్క్ చేసుకున్నాం తర్వాత ఇందులో పెడుతున్నా. నీకు కూడా ఉందా హోంవర్క్ మమ్మీ? ఆమెకి ఇచ్చేసేయలే మమ్మీ, ఏం కాదు. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ ఐస్ క్లోజ్ చేసుకో. ఏంటిది? క్యారెట్. పాములు పాములు జగతి బావా అట్లా చెప్పు.
చెప్తే తినదు కదా. నువ్వు ఒక సిప్ నువ్వు తిను మమ్మీ. వా సూపర్ కదా. తిను. సో జగతికి ఈవినింగ్ స్నాక్ అన్నట్టు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ అట్లా చిన్నది ఏదో ఒక స్నాక్ ఉంటుంది ఎవ్రీడే. యాక్చువల్లీ అసలు ఈరోజు నేను ఇంకా లంచ్ తినలే. సో అందుకే ఇప్పుడు తినేస్తున్నావా? మమ్మీ దాని మీద కూర్చోవద్దు, ల్యాప్టాప్ అది ఓన్లీ. మీరిద్దరు తినగా నాకు ఉంచిరంటే మరి అది ఏమాత్రం ఉంచిరు. సూపర్ ఉంది. పడి ఎట్లుంది? సూపరా? అమ్మా ఇట్లా అంటే సూపర్ అన్నట్టు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక రాగానే మయూకని లేపేదే జగతి పని. ఆమె సౌండ్కి లేచింది జగతి. సారీ, జగతి సౌండ్కి మయూక లేచింది. ఇంకొంతసేపు ఆడుకుంటుంది జగతి మయూకతో, తర్వాత మళ్ళీ పడుకుంటుంది. జగతి పడుకుంటావు కదా ఇప్పుడు నువ్వు? ఏనానా ఇప్పుడు పడుకుంటావు కదా నువ్వు? వీళ్ళని పడుకోబెట్టడానికి, చిన్ని జగతిని అండ్ మయూకని పడుకోబెట్టడానికి 1/2 అవర్ 40 minutes టైం పడుతుంది. పడుకో 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 అని 100 సార్లు వినిపిస్తుంది మా డైలాగ్. పడుకో జగతి, 1 అవర్ పడుకొని తర్వాత లేచి మళ్ళీ మనం మళ్ళీ ఆడుకోవచ్చు. ఓకే, గుడ్ నైట్. పడుకో పడుకో పడుకో. జగతి పడుకుంది కదా, ఇంకా చిన్నామెకి ఈవినింగ్ టైం స్నానం చేపిస్తాము మళ్ళీ. అంటే హీటర్ వాటర్ పెట్టాము, ఓన్లీ పొయ్యి మీదే పెడతాం, స్టీల్ దాంట్లో. మైక స్నానం కంప్లీట్ కంప్లీట్ కంప్లీట్. తొర్రిదానా తుడుద్దాం పాపం, పచ్చిగా అయిపోయింది హెడ్ అంతా కదా. తుడిచేద్దామా? చిన్నమ్మాయి చిన్నమ్మాయి కథం మన మయూక రెడీ అయిపోయింది. జగతి చూడండి, కరెక్ట్ ఒక 20 నిమిషాల అర్ధగంట పడుకుందేం అంతే. కథం అర్ధగంట తర్వాత దన్నుమని లేచింది. ఏంది డాడీ పండుకోమంటే ఎందుకు లేచినాడు జగతి? ఏంటి? ఆరెంజ్. ఇంకా ఇక్కడ ఈమె నల్లబొట్టు అమ్మ. ఎస్ గ్రీన్. చిన్న మైక్. అయ్యా నేను వచ్చినందుకే అట్లా అయిందంటావా ఇప్పుడు? అయ్యో చీ చీ చీ. యాక్చువల్లీ మయూకకి పౌడర్ అట్లా ఏం యూజ్ చేయను, టెడీ బార్ లోషన్ ఒకటి పెడతా స్నానం చేయించిన తర్వాత. సోప్ కూడా టెడీ బారే. ఎస్ టెడీ బార్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా వాడాలి అనుకుంటే. చెప్పు. ఎస్ దిస్ ఇస్ పింక్. చూడు ఏమై పోసేసిందా? యాక్చువల్లీ ఒకటి చెప్తా మీకు, అంటే మయూకవి ఒక 20-30 ఇన్నర్స్ ఉంటాయి. అంటే ఇంట్లో ఉన్నానంటే ఇంకా డైపర్స్ వేయను, నైట్ టైం డైపర్ వేస్తా పడుకునేటప్పుడు ఒకటి. ఇప్పుడే వేసిన నానపేసిన, ఇదే పని ఉంటుంది ఇక. పొద్దు నుంచి ఒక 10 ఆరబెట్టింది. తీయడం వేయడం తీయడం వేయడం తీయడం. ఎందుకు మయూక అట్లా? నిద్ర వస్తుంది. పాపం పడుకోబెట్టేసి. ఇదేమో జగతేమో అర్ధగంటకు నిద్ర లేచిపోయింది. చెప్పు 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 చెప్పు. ఎస్ బ్లూ కలర్. బ్లూ కలర్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ కర్రీ అట్లనే ఉంది కాబట్టి, మేము 5గురం కాబట్టి ఒక 6 eggs అట్లా ఇక్కడ ఉల్లిపాయలలో పలగొట్టుకొని ఆమ్లెట్స్ వేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ది చూపించలేకపోయినాము, ఎందుకంటే సడన్గా మేము షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. మేము ఇంటికి వచ్చేసరికి 8 అయింది. ఇంకా రాగానే కర్రీ ఉంది కాబట్టి ఆమ్లెట్స్ వేసుకొని నైట్ డిన్నర్ ఇట్లా అయిపోతుంది. సో మేము ఇంకోటి చిన్న ఆమ్లెట్. రేపు జగతికి హాలిడే, సో ఈరోజు మేము ఏదైనా మూవీ చూస్తాం. మమ్మీ నాకు ఇప్పుడే హెడేక్ వస్తుంది, నువ్వు మళ్ళీ సినిమా అంటే సరేలే బిగ్ బాస్ చూసి నా నెత్తి వలిగిపోతుంది.
బిగ్ బాస్ అయితే అండ్ ఇంకోటి చిన్న ఏంటంటే ఆమ్లెట్ ఇట్లా వేసేటప్పుడు మేము 5 మెంబర్స్ కదా, 5 మెంబర్స్కి 7 గుడ్లు పోసి ఆమ్లెట్లు వేస్తుంది. అదేందో మనకు అర్థం కావట్లేదు. అంటే పెద్ద గుడ్డు నువ్వు తీసుకుంటావు పెద్ద ఆమ్లెట్? అది ఎప్పుడు చేసుకునేది నువ్వు. ఫ్రెండ్స్ ఆమ్లెట్లు ఇట్లా వెయిట్ చూసి తీసుకొని తింటాడు ఏది ఎక్కువ వెయిట్ ఉందో. మమ్మీ ఇక్కడ వీడియో చూసేటోళ్ళు కూడా అట్లే తిన్నారు చిన్నప్పుడు. అమ్మ చూడండి మైకతో ఎట్లా ఆడుతుంది. మైక్ జల్లు స్మైల్ అంటే నవ్వుతుంది. అమ్మో అరుస్తుంది. స్మైల్. అబ్బో స్మైల్. తెలుసా నీకు స్మైల్ అంటే? వెరీ గుడ్. ఓ ఇక్కడ జగతి హోంవర్క్ చాలా సిన్సియర్గా చేసుకుంటుంది. ఆల్రెడీ ఒక బుక్ పేపర్స్ దింపేసింది ఆడ. ఇప్పుడేమో రాసిన బుక్లోనే మళ్ళీ హోంవర్క్ చేస్తుంది. జగతి ఏం రాస్తున్నావు నువ్వు? అయ్యో అది రాస్తున్నావా? దాని పేరు లేదా? కేక్. క్యారెట్. కేక్ కేక్ క్యారెట్. అరే ఆమ్లెట్ పట్టేసుకున్నది. నవ్వుతుంది. తిను మయూక. అర్రే ఆమ్లెట్ స్మెల్ నచ్చినట్టుంది. ఓ జొల్లేసావన్నా? నేను తినను ఇక జొల్లేస్తే. నువ్వు జొల్లేస్తావు. వదిలే వదిలే. మయూకకి స్మెల్ నచ్చింది. స్మెల్ తెలుసా ఆమెకు? తెలియదు కదా ఇప్పుడు. స్మెల్స్ తెలియదు ఇప్పుడు. అన్నీ పెట్టేసుకున్నాం ఇప్పుడు తినేసేయాలి. మామూలుగా జయతికి స్కూల్ ఉంటే 9 నుంచి పడుకోబెట్టడం స్టార్ట్ చేస్తే 10 లోపు పడుకుంటుంది. అంటే ఆమె పడుకోవడానికి 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ అట్లా ఆడుతూ ఉంటారు అనమాట. రేపు సెకండ్ సాటర్డే హాలిడే ఉంది కాబట్టి తంగలాన్ మూవీ చూస్తున్నాం. ఇంకా 12 అట్లా అవుతుంది ఇక ఈరోజు. సో ఇది మా వ్లాగ్. సో మీకు ఐ థింక్ నచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అందరికి షేర్ చేయండి. అండ్ చిన్న మాత్రం పడుకుంటుంది. ఎస్ టైం అయ్యేసరికి పడుకుంటుంది. ఏముండని 9-10కి అట్లా పడుకుంటుంది. చూసినావా జగతి చూడండి వెనుక. జగతి చూడండి మిద్దెలు అవన్నీ ఎక్కుతుంది. వాటర్ మిల్ అనేది అంటుంది. సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇట్లానే బ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఎస్ ట్రై చేస్తాను బ్లాగ్స్ చేయడానికి. బాయ్, గుడ్ నైట్. సో ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. బాయ్ బాయ్. జగతి బాయ్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.